ప్రజల్లోకి వెళ్తామంటున్నారు. మరి ఇప్పుడు ఇది చెప్తుంది కదా కూటమి, మరి ప్రజలకి మీరు అండగా ఉండాలిగా. ఎప్పటి నుంచి ప్రజల్లోకి ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా మేడం గారు, జగన్మోహన్ రెడ్డి గారు జనవరి 3 తర్వాత లండన్ వెళ్ళి ఆయన కూతురు గ్రాడ్యుయేషన్ దాంట్లో 16వ తారీఖు గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ 16వ తారీఖుకి వచ్చేద్దామని చెప్పి ఆయన అనుకున్నారు. కానీ కోర్టులో ఉన్న ప్రాబ్లమ్స్ కారణంగా ఆయన 14వ తారీఖున వెళ్ళడం జరిగింది. ఈ 15 రోజులు అక్కడ ఉంటున్నారు. 30వ తారీఖున ఆయన వస్తున్నారు. రాగానే ఫిబ్రవరి 2nd వీక్ లో కార్యకర్తలతో జగనన్న అనే ప్రోగ్రాం ద్వారా జనంలోకి ఆయన రాబోతున్నారు. ఖచ్చితంగా రేపు ఆయన వచ్చిన తర్వాత మీకు ఈయన చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ మోసం మీద ఎలా మాట్లాడతారు అనేది మీ అందరూ చూస్తారు. మళ్ళీ మీరు డిబేట్లు పెడతారు. వాళ్ళు ఈ డిబేట్ లో పాల్గొంటారు, నేను పాల్గొంటాను. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా పచ్చి మోసం చేసి ఆయన ఆర్థిక విధ్వంసం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఆ ఆర్థిక విధ్వంసం ఎప్పుడు చూసినా సరే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆయన పడి అడవడం తప్ప ఈ 7 నెలల కాలంలో వాళ్ళు చేసింది ఏమీ లేదు. క్లియర్ గా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి 2014 ఆస్కారం లేదు అంటున్నారు. గతంలో చేసిన తప్పిదాలని అవి కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి తప్ప ముందు అడిగి వేయడానికి అవకాశం లేకుండా పోయింది అంటున్నారు. అదే అబద్ధం అని చెప్తున్నాం మేడం గారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో 2014 ముందు 1,40,000 కోట్లు అప్పు ఉండేదండి. చంద్రబాబు నాయుడు 2019 దిగిపోయేటప్పటికి 3,90,000 కోట్ల రూపాయలు అప్పు ఉండేది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేటప్పటికి 7,43,000 కోట్ల అప్పు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 22.63% అప్పులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 13.57% మాత్రమే అప్పులు చేయడం జరిగింది. వీళ్ళు చేస్తున్నవి దుష్ప్రచారం. ఆ దుష్ప్రచారం ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే 9,74,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారే అప్పు చేసినట్టుగా ఈ రాష్ట్ర ప్రజలకు చూపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 9,74,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే అప్పు చేయలేదు. ఇందులో సివిల్ సప్లైస్ కి ఇచ్చే సబ్సిడీ గాని, పవర్ సెక్టర్ కి ఇచ్చే సబ్సిడీస్ గాని, అలాగే వెండర్స్ ఎవరైతే కాంట్రాక్టర్లు ఇతర స్కీములు ఈ దాన్ని ఏమంటారు మధ్యాహ్న భోజన పథకంలో వాళ్ళకి ఇచ్చే ఇవ్వాల్సిన డబ్బులు గాని, ఈ అవుట్ స్టాండింగ్స్ అన్ని కూడా అందులో ఉన్నాయి. ఇవన్నీ కూడా కలిపి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈ అప్పులన్నీ చేసారు అని చెప్పి వీళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 9,74,000 కోట్ల రూపాయల అప్పు అనేది జరగలేదు. దీని మీద డిబేట్ మీరు ఆర్థిక వ్యవస్థ మీద అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, రెండోసారి కూడా సీఎం చెప్పారు. అప్పుడే మీరు అసెంబ్లీలోకి వెళ్ళి వాదించవచ్చు కదా, ప్రజలకు వెళ్తుంది కదా, ఎందుకు అసెంబ్లీకి వెళ్ళరు? అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన ఫిగర్స్ అవండి నేను చెప్పేది. అసెంబ్లీ సాక్షిగా చెప్పారు 10 లక్షలు అంటే 10 లక్షల కోట్లు అంటే కాదంటున్నారు, ఇదిగో ఫిగర్స్ అని చెప్పి అదే అసెంబ్లీలో మళ్ళీ సీఎం చెప్పారు. మీరు ఆనాడు గాని అసెంబ్లీకి వెళ్ళుంటే వారు చెప్పేవన్నీ కూడా తప్పులు అని చెప్పి అక్కడే ప్రజల ముందు చెప్పే ప్రయత్నం ఉంటుంది కదా, ఎవరికి వాళ్ళు విడివిడిగా కాదు కదా. బయట చెప్తే ఇప్పుడు మీరు నేను బయట మాట్లాడుకుంటున్నాం, ఇక్కడ డిబేట్ జరుగుతుంది. మనకి ప్రజలు ఇవ్వలేదు కదండి, మీరు పోటీ చేయలేదు, నేను పోటీ చేయలేదు, ప్రజలు మనల్ని గెలిపించలేదు. మనకు ఉండే స్థానం అంటే ఇక్కడే కాబట్టి ఇక్కడే మాట్లాడుతున్నాం. ప్రజలు గెలిపించారు, ఎమ్మెల్యే చేశారు, వెళ్ళండి మా తరపున కొట్లాడండి అని చెప్పారు. వాళ్ళకి మనకి ఎట్లాగా పొంతం చెప్తారు? అదే అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా గురించి ఏంటి అని చెప్పి లెటర్ రాస్తే దాని మీద ఈ రోజు కూడా ప్రతిపక్ష హోదాకు సంబంధించి ఆనాడు 5 మినిట్లు లాగేస్తే ప్రతిపక్ష హోదానే ఉండదని చెప్పిన కామెంట్స్ మీవే. జరిగిన తర్వాత ఆ కేసులో 5 మినిట్లు లాగేస్తే ప్రతిపక్ష హోదానే ఉండదు, కూర్చోవయ్యా అని చెప్పిన కామెంట్స్ మీవే అధికారంలో ఉన్నప్పుడు. ఓకే, ఏదైనా కావచ్చు, ఎక్కడ ఏది చర్చించాలో ఒక వేదిక ఉంటుంది. అటు పార్లమెంట్ కావచ్చు, ఇటు అసెంబ్లీ కావచ్చు. ప్రజలకి వాటి మీద ఉన్నటువంటి గౌరవం అటు అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ లో చెప్పిన కామెంట్స్ కి అంత నమ్ముతారు కాబట్టి అక్కడ మాట్లాడితే కనుక ఇరు పార్టీలు ఉంటాయి కాబట్టి అక్కడ చర్చకి కానీ అక్కడికి వచ్చే విషయాల గురించి కానీ ఇంట్రెస్ట్ గా చూస్తారు, నమ్ముతారు. ఒక నిమిషం రమేష్ గారు, శేషు గారు. ఒకటే మేడం, నేను ఏమంటానంటే గతంలో అన్ని తవ్వుకుంటా పోతానంటే కనుక నేను కూడా రెడీగానే ఉన్నాను. ఎందుకంటే గతంలో మేము చేసిన దానికి మీరు గతంలో ఎందుకండి, ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కదా, ఎప్పుడు ఇస్తారు చెప్పండి సంక్షేమ పథకాలు. దానికి చెప్తున్నాను, దానికి నేను 14-19 కూడా చెప్తున్నాడు కాబట్టి ఆ లెక్కలు కూడా మన దగ్గర ఉన్నాయండి, ఇబ్బంది ఏం లేదు. 19-24 మీకు అవకాశం ప్రజలు నమ్మిచ్చారు, ఇచ్చిన దాన్ని మీరు చేయలేకపోయారు కాబట్టి ఎక్కడ ఉంది రాష్ట్రం పరిస్థితి అనే దానికి ముఖ్యమంత్రి గారు చెప్పింది కాగ్ రిపోర్ట్. కాగంట కంట్రోల్మెంట్ ఆడిటర్ జనరల్, అది నేనో మీరో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేది కాదండి.
అది కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకంలో ఇచ్చేటువంటి స్వతంత్రమైనటువంటి సంస్థ అది. అది ఎవరు ఇన్ఫ్లుయెన్స్ తో పనిచేసేది కదా. ఆ రిపోర్ట్ ని బేస్ చేసి ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే, ఈ రాష్ట్రం గతంలో మనం ఏంటంటే బీహార్ చాలా దారుణమైన పరిస్థితులు ఉన్న స్టేట్ గా భారతదేశంలో మనం చెప్పుకునేవాళ్ళు. ఈసారి బీహార్ ని దాటిపోయింది, మనం ఒరిస్సాని కూడా దాటుకుని చాలా దారుణమైన అట్టడుగు స్థానంలో ఉన్నాం హ్యాపీ ఇండెక్స్ లో కానీ ఆర్థిక స్థితిలో కానీ అని చెప్పని ముఖ్యమంత్రి గారు చెప్పి వాస్తవమైనటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం పోలవరానికి కానీ లేకపోతే శేషు గారు ఒకటే స్ట్రైట్ క్వశ్చన్, ఎప్పుడు ఇవ్వబోతున్నారు? జూన్ కి తల్లికి వందనం చెప్పారు కదా, జూన్ కి తల్లికి వందనం చెప్పారు కదా మేడం. 1 year క్యాన్సిల్ అయిపోయింది, తల్లికి వందనం ఇస్తామని 1 year క్యాన్సిల్ అయిపోయింది. 1 సంవత్సరం ప్రజలకు ఇచ్చినటువంటి హామీ పక్కన పెట్టినట్టే. లాస్ట్ గవర్నమెంట్ కాదు మేడం, లాస్ట్ గవర్నమెంట్ లో కూడా 4 సంవత్సరాలు ఇచ్చారు. లాస్ట్ గవర్నమెంట్ గురించి ఎందుకండి? లాస్ట్ గవర్నమెంట్ 4 సంవత్సరాలు చేశారు. ఒక నిమిషం శేషు గారు, లాస్ట్ గవర్నమెంట్ చేసిన తర్వాత 11 స్థానాలు ఇచ్చారు, మీకు కూడా 9 ఇచ్చి కూర్చోబెట్టమంటారా? కాదు మేడం, నేను అనేది అదేనండి. మీరు కూడా మేధావి కదా. రాష్ట్రాన్ని ఇప్పటికే కుక్కలు చింపిన విస్తర చేశారు. మీకు ఎప్పుడు తెలుసు? మీకు ఎప్పుడు తెలుసు? మీకు తెలియకుండా దిగారా? మీకు తెలియకుండా అధికారంలోకి వచ్చారా? ఎందుకంటే ఇదే ఫస్ట్ టైం ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్నటువంటి పార్టీ చెప్పారు. దానికన్నా తక్కువ ఉంది. మీరు చెప్పింది 14 లక్షల కోట్లు. మీరు కాంట్రాక్టర్స్ కి 1,00,000 కోట్లు ఎగ్గొడితే మేము తీసుకుంటా వస్తున్నాం. మీరు 80,000 కోట్లు ఎగ్గొడితే మేము ఇచ్చామన్నా. మీరు 80,000 కోట్లు ఎగ్గొడితే మేము ఇచ్చాం 2019లో. మీరు 80,000 కోట్ల రోజు ఎగ్గొడితే మేము ఇచ్చాం. నీరు చెట్టు బిల్లులో కోర్టుకి వెళ్తే కూడా మీరు ఇయ్యలేదన్నా. ఎందుకు వచ్చిన మాటలు కదా అన్నా. నేను గతం జరిగిన దానికోసం అయితే మీరు అప్పులు తీసుకొచ్చి మూలధన కనీసం 300 కోట్లు ఖర్చు పెట్టలేదన్నా. మీరు లక్షల కోట్లు అప్పులు మీరు ఖజానాలో 100 కోట్లు ఉంచారన్నా. మీరు ఖజానాలో 2019లో అప్పు చెప్పేటప్పుడు మీ మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గారు చెప్పారు, కేవలం 100 కోట్లు మాత్రమే ఉన్నాయి, ఈ ప్రభుత్వాన్ని నడపలేడు జగన్మోహన్ రెడ్డి గారు, 100 కోట్లు మాత్రమే ఉన్నాయి, ఎవరు అప్పులు కూడా ఎవరు, ఈ ప్రభుత్వం నడవదు అని చెప్పి మీ మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చెప్పారు. అయినా జగన్మోహన్ రెడ్డి గారు 2 ఏళ్లు కరోనా ఉన్నా సరే చాలా సమర్థవంతంగా ప్రభుత్వాన్ని నడిపారు. ఆయన ఇస్తున్న హామీలన్నీ రమేష్ అన్న ఒక్క నిమిషం అడ్డగోలుగా మాట్లాడదాం అంటే నేను కూడా రెడీ. కానీ నేను ఏంటంటే పెద్ద తులసిరెడ్డి గారు లాంటి వ్యక్తులు ఉన్నప్పుడు కాదు నా కంటెంట్ వైజ్ గానే మాట్లాడదాం అన్నా. కంటెంట్ వైజ్ గానే ఎందుకంటే మంచి ప్యానల్ ఈ రోజు కూర్చోబెట్టారు మేడం గారు. మనం కంటెంట్ వైజ్ గా మాట్లాడదాం, లేదు ఊరికే కవర్ చేసుకునే దానికి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పిన దానికి మేడం అడుగుతా ఉంది, నేను కూడా బేస్ మన సంఖ్యపరంగా చెప్దాం అన్న. కాదు ఏదో ఊరికే కవర్ చేసుకునే దానికి మీకన్నా బాగా కవర్ చేస్తాను నేను. మీకన్నా ఒకటే అన్న ఈ రోజున మీరు అప్పులు తెచ్చేదానికి ప్రజల తరపు నుంచి ఒక్కటే స్ట్రైట్ గా అడుగుతున్నామండి. మీకు ఈ రోజు తెలిసింది కాదు, మీరు ఈ రోజే కొత్తగా కొలుతీరిన ప్రభుత్వం కాదు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చారు, ముఖ్యమంత్రి అయ్యారు. ఏం అనుభవం లేదని చెప్పి మీరే ఆనాడు చెప్పున్నారు. మీరు అనుభవం ఉంది, 14 సంవత్సరాలు సీఎం గా చేస్తున్నారు, ప్రతిపక్షంగా చేస్తున్నారు, రాష్ట్రాన్ని ఏ విధంగా గాడిలో పెట్టాలో తెలుసు, విజన్ ఏంటో తెలుసు, భవిష్యత్తును ఆలోచించి ముందుకెళ్తూ ఉంటారు. ఇన్ని తెలిసిన మీకు ఆర్థిక స్థితిగతి ఈ విధంగా ఉంది, శ్రీలంక అయిపోతుంది, పాకిస్తాన్ అయిపోతుంది అని చెప్పినప్పుడు ఇన్ని హామీలు ఏ విధంగా ఇచ్చారు? మరి అయిపోయినప్పుడు మీరు ఎట్లా ఇచ్చారు హామీలు? ఎట్లా ఇచ్చారు హామీలు? కాదు ఒక్క నిమిషం మేడం. నేనేమంటే ఇంతకు ముందు అధికారంలో లేనప్పుడు జరుగుతున్నటువంటి కొన్ని ఏదైతే మద్యం మీద వచ్చినటువంటి అప్పులు కానీ, ప్రత్యేకంగా కార్పొరేషన్ తీసుకురావడం కానీ, విశాఖపట్నంలో సర్కిట్ హౌస్ లాంటి కానీ, తహసీల్దార్ కార్యాలు తాకట్టు పెట్టడంలో కానీ జరిగినటువంటి దాని మీద ఈ రకంగా జరుగుతా ఉందని చెప్పాం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క శాఖనే ముఖ్యమంత్రి గారు ఈ యొక్క రివ్యూలు చేస్తున్నారు. వైట్ పేపర్ ఇచ్చారు. ఆ వైట్ పేపర్ సంబంధించి అసెంబ్లీ సెషన్స్ లో చెప్పడం తప్ప ఆ వైట్ పేపర్ సంబంధించి ఎటువంటి యాక్షన్ తీసుకున్నారండి? జరిగిన అవకతవకల గురించి కానీ అది ఇంకా క్లియర్